అర్జెంటుగా దీని మైండ్లోంచి ఆలోచన సరిపోయింది. ఆ, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వింటావు కదా? ఓ పోన్లే. పాపం మీ ఆయన వదిలేయచ్చు కదా, కావాలంటే ఇలా ఇలా ఓ 2 దెబ్బలే తిరిగి కొట్టడు కూడా. కోపం వచ్చినట్టుంది. బాబు ఎలా సొత్తదేంటి? నీ అబ్బా నీ దోలకు దూదేకిన టేకెత్తది, అనుభవించద్దా ఇద్దరు పెదవాడి. కావాలంటే నిన్నొదిలేస్తా, ఆణ్ణి మాత్రం సంపేస్తా. నన్ను వదిలేస్తావా? ఆడిని చంపేస్తావా? ఎందుకు? కెలుక్కున్నందుకు కన్సెషనా? కాదు, నువ్వు చెప్పింది నేను వినాలి కదా. దీనికి దిమాకు దొబ్బింది కానీ లాజిక్ దబ్బలేదు. అయినా ఫోన్లో డబ్బులు దొబ్బాయి కానీ ఎదవినిస్టికేషన్ అర్జెంటుగా డబ్బులు దొబ్బాయి. నీ ఫోన్లో ఆ ఓపెన్ చేసివ్వా? అయ్యి బాబాయ్ చూడకుండా చేసేస్తుంది. అమ్మ బాబాయ్, నీ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి? ఎం ఎం యు యు ఆర్ ఆర్ డి డి ఈ ఈ ఆర్. ఆర్. మర్డర్. పాస్వర్డ్ కూడా ఇదే పెట్టుకున్నావా? ఇప్పుడు డబ్బులు దొబ్బేసానంటే ఎప్పటికో పోస్ట్ పోన్ చేసిన మర్డర్ ప్లాన్ ముందుకు తెత్తదేమో. నాకు ఈ డబ్బులు వద్దు. హిప్నటిజం అస్సలు మంచిది కాదు. ఇదిగో నీ దగ్గర నేనేం దొబ్బేయలేదే, గుర్తుపెట్టుకో. అలాగే. మంచి పిల్ల. అవును, ఇది బయటకు వచ్చాక ఏం గుర్తుండదు కదా. హిప్నటిజం చేస్తే మన బ్రెయిన్ దొబ్బినట్టుంది. అర్జెంటుగా దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి. నువ్వు ఎప్పట్లాగే మొగుణ్ణి కాల్చుకు తినే కర్తవ్య మహిళలా మారిపోతున్నావు. మారిపోతున్నావు 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 మారిపోయావు. పడుకుందా? పడుకోదు. పాపా పాపా పాపాలే. సేమ్ సౌండ్. అంటే కాజు లేకుండా కాట్లు కుక్కలా నా మీద పడిపోతుంటావు కదా, ఆవేశంలో తిట్టి తిట్టి కళ్ళు తిరిగి పడిపోయావు, తట్టి లేపే. అవునా? ఈ మధ్యలో కూడా జరుగుతుందా? అందుకే బ్రెయిన్ లో ఏమన్నా బ్యాడ్ థాట్స్ ఉంటే బయటికి తోసి. అలాగే. వెళ్ళు. ఈ పక్క నుంచి వెళ్ళు, తలుపు తగిలితే మళ్ళీ పడిపోతావు. ఒక్కోసారి ప్రయోగాలు మిస్ఫైర్ అయిపోతాయి. పెళ్ళంతో పెట్టుకుంటే ముందే అయిపోతాయి. అమ్మో. చక్రవాకం సీరియల్ రిపీటెడ్గా 10,000 ఎపిసోడ్లు చూసారా చెక్కోడి. వీడు నా దగ్గర చక్రం తిప్పుతున్నాడు. హిప్నటిజం అంట, హిప్నటిజం. అక్కకి ప్రమోషన్ వచ్చింది, స్పెషల్ ఐటమ్స్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోవాలి. వంట ఇష్టంతో చేయాలి. ఇలా యుద్ధం చేసినట్టు చేస్తే సేవించిన వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోనీరా, మన ఫుడ్ వల్ల జనాలకి పునర్జన్మ వస్తుంది. ఇంతకీ ఐటమ్స్ ఏంటి? సగ్గు బియ్యంతో అన్నం వండుదాం, తురుతురేతో కర్రీ చేద్దాం, బయట మొక్కజొన్న పొత్తులు ఎండబెట్టా, గింజలు తీసేసి లోపల కండి తీసుకురా, కట్ చేసి వడియాలు వేపుతా. దాంతో పాటు 4 పాటలు కూడా రెడీ చేస్తా. ఓవర్ యాక్షన్ చేయక, నీ జుట్టు కట్ చేసి సేమియా చేస్తా. వద్దులేండి. అవును, పెద్దమ్మ గారికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది? రీ గట్టిగా అరవకరా, అక్కెవరికి చెప్పొద్దంది. అది విన్నదంటే విడివిడిగా నరికి ఇద్దరిని కలిపి కిచిడీ చేసేస్తుంది. వినేశారు. నీ నోట్లో ఏది ఆగదంటే చెప్పొద్దంటే చాటింపేత్తనా? చాటింపు అయిపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక తెలుస్తుంది కదా. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. మిడిల్ క్లాస్ అంటే అంతేనే. కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. వెళ్తానంటే వద్దంటాడు, బాధిస్తే బాధపడతాడు.
నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు, సంసారం కోసం సరదాలు వదిలేశాడు. ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని. మగాడు అలారం లేకుండా 5ంటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళాంతో బాధ వల్ల కాదు, పనిపోతుందన్న భయం వల్ల.